పార్ట్ టైం ఇన్కమ్ ఆర్ ఫుల్ టైం ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్. సో ప్రతి భారతీయ స్త్రీ కూడా చేయగలిగిన బిజినెస్, నోటి మాటే మన పెట్టుబడి. ప్రతి ఒక్క పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా చేయగలిగిన అద్భుతమైన అవకాశం. సో మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రికమెండ్ చేయండి. ఫాస్ట్ గా సక్సెస్ అవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సింపుల్ అండ్ ఈజీ. సో నేను నమ్మాను, చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక కొత్తగా ఎవరైతే మీరు ఈ బిజినెస్ లోకి ప్లాన్ చూస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే రికమెండ్ చేసారో వాళ్ళతో కూర్చోండి, డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి. 100% సక్సెస్ అవుతారు. బిలీవ్ చేయండి, సిస్టమ్ లోకి రండి, 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శేషబాబు గారు. మీ మీటింగ్ అంటేనే చక్కగా బాగా మగ్గిన అరటిపండు ఒకటి 2 గెలలు తీసుకొని వచ్చి ఓపికగా కూర్చొని ఒలిచి చిన్న చిన్న ముక్కలు చేసి అందరికి కనిపిస్తారు. అలాగే అందరికి 500 మందికి మీరు మీ ప్రసన్నమైన మాటలతో అరటిపండు అందరికి తినిపించారు సార్. సర్వముఖంగా మీకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మధ్యలో వ్యాపారం చేస్తూ సక్సెస్ సాధిస్తున్నటువంటి లీడర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ అండ్ ఆర్గనైజర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ మాటలు విని మనం ఈ కార్యక్రమం క్లోజ్ చేసుకుందాం. ముందుగా మన మధ్య ఉన్నారు శివలక్ష్మి విష్ణు గారు, ఫీల్డ్ ఆఫీసర్. వెల్కమ్ మేడం గారు. గుడ్ ఈవినింగ్ సార్, వెంకటేష్ సార్. గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ శివలక్ష్మి విష్ణు ఫ్రమ్ నల్గొండ సార్. నాకు చాలా అద్భుతమైన ప్లాన్ ప్రెజెంటేషన్ సార్. ఎవరమైనా అదృష్టం ఉంటేనే శ్రీకరాయల్ ఫ్యామిలీలో మనకు ఐడియా అనేది దొరుకుతుంది. మన ఇంటి దాకా వచ్చింది అంటే లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తట్టింది అనుకోవాలి. చాలా అద్భుతమైన ప్లాన్ ప్రెజెంటేషన్ సార్. వండర్స్ లలో 8వ వింత అంటే మన శ్రీకరాయల్ ఫ్యామిలీయే. నిజంగా సార్ మనకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. సార్ ఆశయం నెరవేరుతుందని మన కళ్ళ ముందర కనిపిస్తుంది. 500 మెంబర్స్ రావడం అంటే జూమ్ కి నిజంగా అదే 5000 మెంబర్స్ దాకా అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను నిన్న మిస్ అయినా సార్. నిన్న కొంచెం నాకు ఫీవర్ ఉండి రాలేకపోయినా, నిన్న మిస్ అయినందుకు ఈ రోజు కంపల్సరీ నేను ముందే ఉండాలని చెప్పి వచ్చి నేను ఎదురుగా సెల్ ఆన్ చేసుకొని కూర్చున్నా. ప్రతి ఒక్కరం అదే కమిట్మెంట్ తోటి విన్నాం అనుకో, ప్రతిరోజు వినేదే కదా అనుకుంటాము. యేసుబాబు సార్ అయితే వండర్ఫుల్ గా ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. ప్రతి ఒక్కరు లీడర్స్ నుంచి ఏదో కొంత నేర్చుకుంటాము. చాలా అద్భుతమైన ప్లాన్ ప్రెజెంటేషన్ సార్. త్రిమూర్తి సార్ అయితే తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చినందుకు ప్రతిరోజు కృతజ్ఞత భావాన్ని తెలుపుతున్నా నేనైతే. అలానే మనకు వచ్చేసి ఎండి రాజన్ కరేల్ సార్ అయితే ఆయన నిర్ణయించుకొని 10,000 మందిని కోటీశ్వర్లు అని అనుకుంటున్నాడు. కానీ సార్కే తెలియకుండా చూడండి 10 లక్షల పైన మనం దాటేస్తాం కోటీశ్వర్లు. చాలా ఈజీ ప్లాన్ ప్రెజెంటేషన్ సార్. మనం కమిట్మెంట్ తోటి చెయ్యాలి. ప్రతిరోజు పనిలో ఉండాలి. ప్రతిరోజు మనం జూమ్ లో ఉండాలి. ఏం లేదు సార్, సింపుల్ బిజినెస్. మనం రోజు పనిలో ఉన్నామంటే ఫలితాన్ని చూస్తాము. పనిలో లేకుంటే ఫలితం లేటుగా వస్తది కానీ లేటుగా వస్తది. ఖచ్చితంగా ఉంటది సార్ ఫలితము. వినండి, ప్రతిరోజు అందరూ రండి. ఈ రోజు అందరు ఉన్న వాళ్ళంతా లెఫ్ట్ అవ్వడం అంటే చూడండి, లీడర్స్ ఒక్కతోటి లాస్ట్ లీడర్స్ మాట్లాడే ప్రతి మాటలు విన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంకా శివలక్ష్మి విష్ణు కాదు, శివలక్ష్మి కోటీశ్వరరాలు అయిపోతారు త్వరలో. అలా కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రెండ్స్, మన మధ్యలో ఇప్పుడు వివేక్ గారు ఉన్నారు. వెల్కమ్ వివేక్ గారు, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వివేక్ అండి. ఇందులో నేను ఆర్గనైజర్ అయ్యాను రీసెంట్ గా, ఒక 1 month బ్యాక్. ఇంచుమించు నేను ఇక్కడ ఈ కంపెనీలో స్టార్ట్ అయ్యి 3 months అయిందండి. 3 months నుంచి నేను కష్టపడి ఆర్గనైజర్ అయ్యాను. ఇంచుమించు ఒక 1.5 lakh దాకా తీసుకున్నాను. ఇందులో దీనికి నేను ఎందుకు వచ్చానంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ని చేసుకోనికి వచ్చాను మెయిన్. ఎందుకంటే యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని 2 రకాలు ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కడైనా సరే మనం పని చేస్తే డబ్బులు వస్తాయి అన్నమాట. ఇక్కడ మనము జీవితంలో తర్వాత పని చేయకుండా కూడా డబ్బులు వస్తాయి. ప్యాసివ్ ఇన్కమ్ అని కూడా ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. అలా అని ఫస్ట్ పని చేయకుండా ఉండొద్దు, ఫస్ట్ కష్టపడి పని చేయాలి జీవితంలో, తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే నేను గోల్డ్ కూడా రీసెంట్ గా ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాను అనమాట. ఓకే, నో స్పిన్ లో కాకుండా ఈఎస్ఎస్ లో కూడా నేను ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాను రీసెంట్ గా. ఓకే, మేము ఇక్కడ కాన్సెప్ట్ మంచిగా కంపెనీ మెయిన్ ఏంటంటే అన్లిమిటెడ్ జనరేషన్ ఉంది. ఓకే, నామినీ వచ్చేసి అన్లిమిటెడ్ జనరేషన్ పెట్టింది, అది చాలా అద్భుతంగా ఉంది. అలాగే సర్వీస్ ఛార్జ్ ఓన్లీ 50 rupees, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకొకటి మెయిన్ ఇన్కమ్ ఏంటంటే వీక్లీ పేమెంట్. వీక్లీ పేమెంట్ ఎక్కడ రాదండి, ఎక్కడైనా సరే మంత్లీ పేమెంట్ ఉంటది. వీక్లీ పేమెంట్ అంటే ఇది అద్భుతంగా ఉంది.
దానికోసం ప్రజలు ప్రతి ఒక్కరు ఇక్కడ ఇంట్రడ్యూస్ అయ్యే వాళ్ళు నేను వీక్లీ పేమెంట్ చూసి ఇంట్రడ్యూస్ కావాలండి. చాలా మంది చాలా ప్లాన్ వింటున్నారు, సగం వింటున్నారు. ఒకసారి అర్థం కాకపోయినా సరే మళ్ళీ ఒకసారి పూర్తిగా వినండి. పూర్తిగా విని ఇక్కడ ఇంట్రడ్యూస్ కానీ ఎన్నో ప్లాన్లు విన్నాము, ఎన్నో చూసినాం అనుకుంటే మనం చూసిన కాడ చేసిన కాడనే ఉంటాము. కానీ ఇక్కడ చూసి ఆచరిస్తే మనం 100% సక్సెస్ అవుతామండి. ఓకే అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు, చక్కగా మాట్లాడారు. మీరు పేరు పక్కన ఆర్గనైజర్ అని పెట్టండి సార్, ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన మధ్య వరికొప్పుల విష్ణు గారు ఉన్నారు. వెల్కమ్ సార్ విష్ణు గారు. వరికొప్పుల విష్ణు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ విష్ణు గారు, మాట్లాడండి సార్. మై సెల్ఫ్ వరకుపల్ల విష్ణు ఫ్రమ్ నల్గొండ సార్, సీనియర్ ఆర్గనైజర్. ఈ రోజు రేపో డివో అయిపోతున్నా సార్, ఒక 10 అయితే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు యేసుబాబు సార్ సూపర్ చెప్పింది సార్, మామూలుగా అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టే ఉంది సార్. నిజంగా అద్భుతంగా ఉంది సార్ క్లాసు. ఎందుకంటే నా డౌన్ లకి ఈ రోజు చాలా మంది అయ్యారు సార్. ఇప్పుడు 280 మంది ఫీల్డ్ ఆఫీసర్లు దగ్గర నల్గొండలో. ఈ రోజు నేను దగ్గర ఒక 20 నుంచి 40 మంది ఫీల్డ్ ఆఫీసర్లకి నేను డైరెక్ట్ ఈ రోజు ఇన్వాల్వ్మెంట్ చేయించిన సార్. నాకు మంచిగా అనిపించింది సార్. ఈ రోజు బాగా అనిపించింది సార్. మనకి ఇక్కడ ఏంటంటే మన సిస్టమ్ లో నేను కనెక్ట్ అయినది ఏంటంటే ఇక్కడ 1+4 ఒకసారి పనిచేస్తే 4 ఇన్కమ్స్ రావడం అనేది నిజంగా వండర్ఫుల్ సార్. అసలు మన సిస్టమ్ లో ఇది ఒకటి హైలైట్. ఇంకోటి ఏం వచ్చేసింది అంటే 3 జనరేషన్ నామినీ అనేది నామినీ ఫెసిలిటీ అనేది సూపర్ ఉంది సార్. ఈ 2 బాగున్నాయి. దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేకుండా ఇన్కమ్ తీసుకునే అవకాశం చాలా బాగుంది సార్. న్యూ లీడర్స్ కు ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు కావాలని మనస్ఫూర్తిగా నా తరపుకెళ్ళి మా నల్గొండ టీం తరపుకెళ్ళి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు, చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్యలో వసుంధర మేడం గారు, వెల్కమ్ మేడం. వసుంధర గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నా పేరు వసుంధర, ఫీల్డ్ ఆఫీసర్ ని. ఇవాళ ప్లాన్ ప్రెజెంటేషన్ యేసుబాబు సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా వండర్ఫుల్ బిజినెస్ ఇది. ఈ శ్రీకర్ ఆయిల్ ఫ్యామిలీ ఉన్నందుకు చాలా అదృష్టవంతురాలని సార్. నేను ఈ అవకాశం కల్పించిన శివలక్ష్మి మేడం గారు, వెంకటరెడ్డి సార్ గారు ఎప్పటికీ కృతజ్ఞత భావంతో ఉంటాను సార్. వాళ్ళకు రుణపడి ఉంటాను. త్రిమూర్తికి సార్కి అలాగే నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. ఇంత మంచి బిజినెస్ నిజంగా చెప్తున్నాను సార్, ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా గానీ ఏదో ఒకటి లిటికేషన్ తోటి ఏదో ఒకటి రిస్క్ తోటే ఉంటుంది. కానీ ఈ బిజినెస్, ఈ శ్రీకర్ ఆయిల్ బిజినెస్ లో మాత్రం ఎలాంటి రిస్క్ లేదు. లేడీస్, ఈ గృహిణీలు అయితే, ఇంట్లో ఉండే గృహిణీలు అయితే ఎంతో చక్కగా చేసుకోవచ్చు సార్. మన ఇంట్లో మాట్లాడుకుంటూ టీవీ సీరియల్ ఒక 2 గంటలు మానేసి ఈ బిజినెస్ లో మనం ఇంట్రెస్ట్ పెడితే ఇందులో చాలా బెనిఫిట్ పొందగలుగుతారు సార్. ఈ గృహిణి మనీలు అయితే వాళ్ళకి చాలా వండర్ఫుల్ బిజినెస్ సార్ ఇదైతే. ఇక కోరిక, తీరిక, ఓపిక ఈ 3 వేసుకున్నాం అనుకో ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సార్. సక్సెస్ఫుల్ సాధిస్తారు సార్ ప్రతి ఒక్క గృహిణి కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు జోష్ అందరికీ ఉంటే నిజంగా లక్షాధికారులు అయిపోతారు. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరి శ్రీకర్ ఆయిల్ మెంబర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. నిజానికి కూడా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఉపాధి కల్పించే బిజినెస్ కనుక మనం చక్కగా చేసుకోవాలనేది ఒక నిర్ణీతంగా ఉండి అన్ని ఊర్లలో తిరుక్కుంటూ చేసుకుంటూ మనం ఆఫీసులు పెట్టుకుంటూ అందరికి నేర్పించగలిగితే మాత్రం నిజంగా సార్ వేల మంది, లక్షల మంది కోటీశ్వర్లు అవుతారు సార్. ఇది మాత్రం నమ్మకం. నేను కూడా కొన్ని వేల మందిని కోటీశ్వర్లను చేయాలనే తపనతోటే నేను తిరుగుతున్నాను. 100% సక్సెస్ అయితే సార్ బిజినెస్. ఇప్పటికీ నా టీం వచ్చేసి 2200 మంది టీం ఉన్నారు. 136 మంది ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. 8-9 మంది ఆర్గనైజర్లు ఉన్నారు. నిజానికి కూడా చక్కగా అందరూ హార్డ్ వర్క్ చేసుకుంటున్నారు సార్. చక్కగా సంపాదించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఫీల్డ్ ఆఫీసర్లు కూడా 40,000 సీలింగ్ తీసుకుంటున్నారు సార్. నిజామాబాద్ సైడ్ అయితే 40,000 సీలింగ్ ఆర్గనైజర్లు అవ్వలే, కానీ 40,000 తీసుకుంటారు. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు బిజినెస్ చూడండి, చక్కగా చేస్తున్నారు. అందరికి మారుమూల ప్రాంతాలలో కూడా చాలా చక్కగా జరుగుతున్నది. నిజంగా నమ్మిన వాళ్ళ అదృష్టవంతులు సార్, నమ్మనులు దురదృష్టవంతులు.
ఈ బిజినెస్ ఇచ్చిన రాజన్ కరియల్ సార్ గాని, మన తెలుగు రాష్ట్రాలకి ఆంధ్ర రాష్ట్రాలకు తీసుకొచ్చిన త్రిమూర్తులు సార్ గాని, వెంకటేశ్వరరావు సార్ గాని, పాపారావు గారి గాని పేరు పేరున నిజంగా ధన్యవాదాలు సార్. ప్రతిరోజు ఇది వినడం వల్ల నిజంగా ఛార్జింగ్ లాగా అవుతుంది. మనము ఏం చేయాలా ఎట్లా చేయాలనుకున్న ప్రతిరోజు ఛార్జింగ్ 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 అంతే సార్. ఫోన్ ఛార్జింగ్ లేకపోతే ఏం నడవదు. జీవితంలో శ్రీకరాయలు వినకపోతే కూడా ఏం తెలియదు. ప్రతిరోజు తెలుసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారు కాబట్టి మీరు మీ టీంలో ఉన్న వాళ్ళంతా సక్సెస్ సాధిస్తున్నారు. అందరూ అలాగే సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాలకి అద్భుతమైన వ్యాపారాన్ని తీసుకొచ్చినటువంటి త్రిమూర్తి గారు ఉన్నారు. వారు ఇవాళ కూడా 500 మంది వచ్చారు. నిన్న మొదటి రోజు 500 మంది వచ్చారు. మరి భగవంతుడి సంకల్పం ఎంత బాగుందంటే, ఏ మంచి పని కానీ ద్వితీయ విఘ్నం కాకూడదు అంటారు, రెండో రోజు విఘ్నం కాకూడదు అంటారు. అలాగే ఇవాళ విఘ్నం కలగకుండా 500 మంది ఇవాళ కూడా వచ్చారు. కాబట్టి మన సక్సెస్ అప్రతిహతంగా ముందుకు సాగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మనందరినీ 500 మంది ఉద్దేశించి త్రిమూర్తి గారు 2 మాటలు మాట్లాడతారు. వారిని నేను ఆహ్వానిస్తున్నాను. అది విన్న తర్వాత క్లోజ్ చేసుకుందాం. వెల్కమ్ సార్ త్రిమూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటేశ్వర గారు. మరి ఈ రోజు ప్రోగ్రాము చాలా మన యేసుబాబు గారు చాలా చక్కగా వారి యొక్క బాణీలో చెప్పారు. చాలా బాగుంది. ఈ రోజు కూడా పాపం ఎక్కడో దారిలో ఉంటూ మధ్యలోనే చెప్పినట్టున్నారు, ఇంటికి కూడా వెళ్ళలేదు వారు, అక్కడి నుంచి మాట్లాడారు పూర్తిగా. ఓకే, నెక్స్ట్ ఎవరైతే ఈరోజు షేరింగ్ చేశారో వారందరూ కూడా చాలా చక్కగా షేరింగ్ చేశారు. ఇంకా కొంతమంది లీడర్స్ మాట్లాడిన విధంగా శ్రీకరాయలు ఎప్పుడు మనం సక్సెస్ అవుతాం, ఇందులో ఎప్పుడు కోటేశ్వరులు అవుతామంటే ఈ పనిని నిరంతరం కనీసం 90 రోజుల పాటు మనం చేయగలిగితే సక్సెస్ అయిపోతాం. అది ఒక దీక్షగా చేయాలి. ఇందులో చేయకూడని పని అంటూ ఏమీ లేదు కాబట్టి చేయాలి. ప్రతి ఒక్కరూ చేయగలిగే పని కాబట్టి చేయాలి. ఇందులో చేసేది ఏముందండి, వచ్చి మీటింగ్ వచ్చి కూర్చోండి. ఏదర్ ఇట్ ఈజ్ ఫిజికల్ మీటింగ్ ఆర్ ఆన్లైన్ మీటింగ్ వచ్చి కూర్చోవాలి. మనకు తెలిసిన ఫ్రెండ్స్ 4-5 తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. దట్స్ ఆల్. నచ్చింది చేస్తారు, నచ్చకపోతే కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్లో సమాధానం మీ సీనియర్ చేసి చెప్పించండి. మీకు రాకపోతే మీరు కొత్తగా ఉంటారు కాబట్టి అది ఆటోమేటిక్గా మీకు తెలియకుండా బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఇక్కడ బిజినెస్ అంటే ఇలాంటి బిజినెస్ లో రిఫరల్ సిస్టమ్ అంటే మనుషులు కావాలి. మనుషులకు ఇండియాలో కదవలేదు. మొత్తం ప్రపంచంలో ఇండియా జనాభా, ఇండియాలో ఉన్నటువంటి పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. అంచేత ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. మోరోవర్ ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాల పాటు మనకి నెట్వర్క్ మార్కెటింగ్ మీద నెగిటివ్ అభిప్రాయాలు అందరికి కూడా. ఇది చేయకూడదు, మంచిది కాదు, ఏ పని లేకపోతే ఈ పని చేస్తారనేటువంటి అది అందరికీ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా నెట్వర్క్ అంటే చేయకూడదు, చెయ్యని లేని పని, అది తప్పు పని అనే టైప్ లో అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఈ మధ్య మన సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్, గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. చెయ్యొచ్చు, ఇట్ ఇస్ లీగల్. ఈ వ్యాపారంలో ఇదొక మన వస్తువు అమ్ముకోవడంలో ఇది కూడా ఒక పద్ధతి అనే టైప్ లో ఇవ్వడం జరిగింది. అది తెలుసుకోండి. లీగల్ గా చాలా ఉంది. అలాగే మన యొక్క కంపెనీలో ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చిన్న అమౌంట్ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో అతి సామాన్యమైన వ్యక్తి కూడా వచ్చేటువంటి అవకాశం ఇందులో ఉంది. ఎవరు నష్టపోవడం అవకాశం లేదు. మన డబ్బులు అక్కడే ఉంటాయి. మన యొక్క ప్రొడక్ట్ మనం బిజినెస్ చేయలేకపోయాము, పర్వాలేదు, మిగిలిన డబ్బులు తీసుకొని ఆ కంపెనీకి ఇచ్చి ఆ వస్తువు మనం తెప్పించేసుకోవచ్చు పోస్ట్ లో. మీరు అడిగిన తర్వాత వాళ్ళు వెంటనే అదే రోజు పోస్ట్ చేస్తారు. ఒక వారం రోజుల్లో మన ఇంటికి పోస్టల్ ద్వారా వచ్చేస్తుంది, ఇన్సూర్డ్ పోస్టల్ ద్వారా. సో ఇది ఇలాంటి చక్కనటువంటి అవకాశం అండి. ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు ఇందులో అది తెలుసుకోండి చాలు. మీరు కూడా కోటీశ్వర్లు అవుతారు. తప్పకుండా ఇందులో డబ్బులు వస్తాయి. అందరికి వస్తున్నాయి. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. ఒక 7-8 సంవత్సరాలు 8 నెలల నుంచి మేము చేస్తున్నాము. అందరికి డబ్బులు వస్తున్నాయి, మీకు వస్తాయి. 10th క్లాస్ చదివి ఉంటే చాలు, ఎక్కువ తెలుసుకోగలుగుతారు.
10th క్లాస్ బిలో 10th క్లాస్ అనుకోండి, వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంత టైం ఎక్కువ పడుతుంది అంతే. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్. తర్వాత ఫ్యామిలీలో ఒకటే ఐడియా ఉండాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలి, మీటింగ్ రావాలి, మీటింగ్ వస్తాననే కండిషన్ అయితేనే వాళ్ళని చేర్చుకోవాలి, లేకపోతే వద్దు. ఎందుకంటే మీటింగ్ రాకపోతే సబ్జెక్ట్ గురించి తెలియదు, వాళ్ళు బిజినెస్ చేసుకోలేరు పాపం. అంటే మీటింగ్ వస్తారా, మీకు టైం ఉందా లేదా అని అడగండి. ఇది పార్ట్ టైం లాగా చేసేది, ఇది ఫుల్ టైం కూడా కాదు. మీకు డబ్బులు వచ్చినాయి, నెలకు 1,00,000 వర్కౌట్ అవుతుంది, అప్పుడు ఫుల్ టైమర్ గా ఉండండి కావాలంటే. ఏ ఉద్యోగాలకు దీని ముందు పనికిరావు. ఎందుకంటే మన యొక్క బిజినెస్ అనేది నిరంతరం ఉండేది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంగానే ఎక్కువ. అది కూడా మీకు చెప్తున్నాను. సార్ మాట్లాడే ప్రామిస్ చేస్తూ ఉంటాడు, ఇది మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ అంటుంటారు. ఇవన్నీ వాస్తవాలండి. ఇక్కడ వాట్ ఎవరిది కింద ఎండి గారి దగ్గర నుండి కింద ఎవరు మీతో మాట్లాడినా కూడా వాస్తవమే మాట్లాడతారు. ఎవరు కూడా ఎగ్జాగరేషన్ చేసి మాట్లాడరు. ఉన్నదే చాలా ఎక్కువ, ఎగ్జాగరేషన్ చేయాల్సిన అవసరమే ఇక్కడ లేదు. సరే, ఇవన్నీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మరైతే ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరూ కూడా ఇస్తున్నాను. రేపు కాకుండా ఎల్లుండు ఒక పెద్ద ఈవెంట్ మనం జరుపుకుంటున్నాం. అది హరిహర కళాభవన్లో ఆ గురువారం రోజు హైదరాబాద్ లో హరిహర కళాభవన్ ప్యాట్నీ దగ్గర ఉంది. అక్కడ ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్ కి చాలా మంది 1,500 2,000 మంది వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా పెద్ద ఈవెంట్. ఫస్ట్ టైం వీఆర్ కండక్టింగ్ సచ్ ఏ బిగ్ హాల్. రాగలిగితే ఎవరైనా రండి. అది కూడా అందరినీ అలౌ చేయరు. 1 PV అండ్ అబవ్ వాళ్ళే రావాలి. పాసెస్ అయి ఉంటాయి. మీ సీనియర్స్ అడిగి పాస్ మీకు దొరికిందా అంటే అదృష్టవంతుడే మీరు. దానికి రండి. మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ఒకసారి ధన్యవాదాలు సభ తరపు నుంచి అందరికి నేను తెలియజేస్తున్నాను. వెంకటేశ్వర గారికి థ్యాంక్ యూ అండి.